యశోమే గతం దిక్షు, నా కీర్తి దిక్కులన్నిటికీ వ్యాపించింది. ఎందుకు? దాన ప్రతాపాత్. దాన ధర్మాలు చేస్తారు కొందరు, దాని నుంచి చాలా ఆశిస్తారు. 500 దానం ఇస్తారు, 5,000 ప్రకటన ఇస్తాడు పేపర్లో. ప్రకటనకు 5,000, దానం ఇచ్చింది 500. సేవ అంటే ఇలాగే, ఎందుకంటే పేరు కోసం చేస్తున్నాడు తప్ప నిజంగా పేద వర్గాల్ని కాపాడదాం లేదా మనకు ఉంది కదా వాళ్ళకి ఇద్దామని కదా. దానం ఇచ్చామంటే ఎప్పుడైనా ఇచ్చిన వెంటనే మర్చిపోవాలి, ఇంకా ఇచ్చామని కూడా చెప్పకూడదు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే. నీకు ఏమీ సంబంధం లేని వాళ్ళకి, ఏ ఉపకారము చెయ్యని వాళ్ళకి, చేసే అవకాశం కూడా లేని వాళ్ళకి ఇచ్చేసేయి, గొడవ ఉండదు. మనం ఎంపికలు చేసుకుని దానాలు ఇచ్చామంటే ఇబ్బంది ఏమిటంటే మనస్సుకి అది బంధం అయిపోతుంది. వాళ్ళు ఏదో చేయలేదని, ఇవ్వలేదని, ఇంత పుచ్చుకున్నారని ఇవన్నీ మనస్సులో అనిపిస్తాయి. అనిపించకుండా ఉండాలంటే ఎవరికి తోస్తే వాళ్ళకి ఇచ్చేయి. మనకు ఎవరన్నా ఈ క్షణం ఇచ్చారు అంటే మనకు అది అవసరం లేదు అంటే ఆ తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేయడమే, అయిపోయింది. దుర్వినియోగం కాకుండా ఉంటే చాలు. అదే దానం నిజంగా. కానీ దాన ధర్మాలు చేసే బలిచక్రవర్తి ఉదాహరణ. ఆయన ఎందుకు కిందకు తొక్కాల్సి వచ్చిందండి? మంచివాడు. బలిచక్రవర్తి రాజ్యం రామరాజ్యం లాంటిది. భాగవతంలో కూడా హరివంశంలో కూడా ఉంటుంది. బలిచక్రవర్తి రాజ్యం రామరాజ్యం. మరి బలిచక్రవర్తిని ఎందుకు పాతాళానికి దొక్కాడు అంటే, నేను గొప్ప చక్రవర్తిని, నేను మొత్తం ఆక్రమించా, నేనే దాన ధర్మాలు చేసే ఇటువంటి యజ్ఞాలు ఎవరూ చేయలేదనే సాత్విక అహంకారం బలిచక్రవర్తిలో ఉంది. సాత్విక అహంకారం ఎక్కడ ఉంటుంది? ఏ అహంకారమైనా మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది బలిచక్రవర్తికి. మనకైతే మోకాల్లో ఉంటుంది. అందుకే భగవంతుడు విష్ణుమూర్తి బలి శిరస్సు మీద పాదం పెట్టాడు, మనకైతే మోకాల మీదే పెడతాడు. మన మెదడు ఎక్కడే ఉంది కాబట్టి. అహంకారం బలి మెదడులో ఉంది. ఆ మెదడులో ఉంది కాబట్టి పెట్టాడు. ఆయన అబ్బాయి సర్వము భగవంతుడిదేనయ్యా, నీదంటూ ఏం లేదు ఇక్కడ, నాది నువ్వు దానం చేస్తున్నావుగా, నీదేం లేదు ఇక్కడ అని తెలియజేయడం, అంతకంటే వెళ్ళా. అది సింబాలిజం. అందుకని ఎవరినో తొక్కేశారని మాట్లాడకూడదు. అలాగా దానం వ్యాపించవచ్చు. జగద్వస్తు సర్వం కరే యత్ప్రసాదాత్. ఏ భగవంతుని అనుగ్రహం వల్ల ఈ జగత్తులో వస్తువులన్నీ మన దగ్గరకు వచ్చి చేరుతున్నాయో అటువంటివి మళ్ళీ జగత్తులో ఉండే జగత్ రూపంలో ఉన్న భగవంతుడికి ఇస్తున్నాం మనం. దాన్నే వేదం చెబుతోంది. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీతాక మా గృత కశ్యస్విద్ధనం. వేదం చెబుతున్న మాటే శంకరాచార్య చెబుతున్నారు. ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వం జగత్తు భగవంతుడి చేత ఆవరించబడి ఉంది. ఇదంతా అయింది, నీదేం లేదు ఇక్కడ. యత్కించ జగత్యాం జగత్, ఏ కొంచెమైనా కూడా అయింది. అంతేకాదు తేన త్యక్తేన భుంజీత. కాబట్టే ఆయనకి ఇచ్చే నువ్వు తినాలి అంటే నువ్వు దానం ఇచ్చిన తర్వాతే భోజనం చేయాలి. దానం ఇచ్చిన తర్వాతే నువ్వు వాడుకోవాలి. నువ్వు ఎంత తక్కువలో గడపగలిగితే అంత మంచిది, ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత మంచిది. ఈ విషయాలు మహర్షి కాదండి, మార్క్స్ కూడా చెప్పారండి. ఏ మాట కామాట చెప్పు. దాస్ క్యాపిటల్ గ్రంథంలో మొట్టమొదటే ఒక సూక్తి ఉంటుంది. నువ్వు ఇవ్వగలిగినంత సమాజానికి ఇయ్యి, నీకు అవసరమైంది పుచ్చుకో అంటాడు మార్క్స్. మార్క్స్ చెప్పాడు కాబట్టి కాదనడం, మహర్షులు చెప్పారు కాబట్టి అవునడం కూడా అవసరం లేదు. మంచి చెడ్డలను బట్టి అవును కాదు అనాలి కానీ మనుషులను బట్టి అంటారా? చెప్పింది మంచి మాటగా. కమ్యూనిజం అంటే అదే అర్థం. నీకు ఇవ్వగలిగినంత సమాజానికి ఇచ్చేయి, నీకు అవసరమైంది పుచ్చుకో. మనం అలాగే చేస్తున్నామా? లాగలిగినంత లాగేస్తున్నాం, అత్యవసరమైతేనే ఇస్తున్నాం. అక్కడే తేడా వస్తుంది. కమ్యూనిజం ఉండాలా, వైదిక తత్వం ఇది నిజాల్లో ఏం లేదండి, నిజంలో ఉంది. ఇదంతా ఏ నిజమైనా ఒకటే. నువ్వు ఇవ్వగలిగినంత ఇవ్వయ్యా బాబు, అవసరమైంది పుచ్చుకో. అలా ఎలా కుదురుతుంది? లాగలిగినంత లాగాయి. మొత్తం అందరూ ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేసేసి, అందరూ వ్యాపారాలు చేసేసి, అందరూ ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టేసేసి కోట్లు సంపాదించి ఇచ్చేళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం గోకాయి. బ్రాహ్మణులు ఏదైనా పోయినప్పుడు దానం ఇవ్వమన్నా సరే 16 దానాలకి కలిపి 16 రూపాయలు సరిపోతాయండి, సరిపెట్టండి. పోయినోడికి ఏం చేస్తే ఏముంది? ఇక్కడ మనం బేరం ఇక్కడ. మన ఆస్తులు మాత్రం తండ్రి ఆస్తులు 1600 కోట్లు పుచ్చుకుంటాం, 16 రూపాయలు కూడా దానం చేయం మనం. ఇటువంటి వాడి కమ్యూనిజం, హిందూయిజం అన్నీ ఒకటే. ఏం చెప్పినా ఒకటే. మహానుభావులు తేడా చెప్పలేదండి, మన మనస్సులో ఉంది తేడా అంతా. వాళ్ళు ఏం చెప్పినా బాగానే చెప్పారు, సమాజం బాగుపడడం కోసం చెప్పారు. శంకరాచార్య అదే చెబుతున్నారు. అంత కీర్తి సంపాదించాడు బలిచక్రవర్తి, అహంకారం పోలా. అందుకని విష్ణుపాద స్పర్శతో అహంకారం పోగొట్టారు. ఇంకో మాట చెబుతారని, సన్యాసుల్లో కూడా భగవంతుడి మీద మనస్సు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విషయం చెప్పాడు. ఇవాళ చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా. వేషానికే సన్యాసులు తప్పితే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయని మనకు అనిపించట్లేదు కొంతమందిని చూస్తే. వాళ్ళకు కూడా శుభ్రంగా రేవెట్టేస్తున్నాడు. శంకరాచార్యకి మొహమాటం లేదు, నాకు అసలే లేదు, మీకు తెలుసు. నభోగో నయోగో నభోగో నయోగో
న భోగో న యోగో న వావాజిరాజౌ న భోగో న యోగో న వావాజిరాజౌ న కాంతా సుఖేనైవ దేహే విత్తేషు చిత్తం న కాంతా సుఖేనైవ విత్తేషు చిత్తం మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. కొంతమంది ఉంటారు జ్ఞానులు, యోగులు, బాగా చదువుకున్నారు, మంచివాడేనండి. నా భోగ, నాకే భోగాలు అక్కర్లేదండి, మంచిదే, నిస్వార్థం కదా. నా యోగ, ఆ యోగ శాస్త్రాలు యోగాభ్యాసాలు కూడా నాకేం తెలియవండి. లేకపోతే మహారాజ యోగం అంటారే, గజకేసరి యోగం, జాతకంలో కొన్ని యోగాలు చెబుతారు, ఆ యోగాలు కూడా నాకేం అక్కర్లేదండి. అంటే త్యాగం, జాతకం కూడా బాగుండాలని ఏమి అనుకోవట్లే, ఏదొచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు యోగే. నా భోగ, నాకేం భోగాలు అక్కర్లేదండి, మామూలుగా ఉంటానండి, ఏదో 2 జతల బట్టలు ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు, ఏదో ఎంత తింటే, మంచివాడే. నా కాంతాసుఖే నైవ విత్తేషు చిత్తం. అంతేకాదు స్త్రీ సౌఖ్యం కూడా నాకేం పని లేదండి, నేను బ్రహ్మచారినండి, ఇలాగే ఉంటానండి, బాగానే ఉంది, గొప్ప విషయం. నా విత్తేషు చిత్తం, నాకు డబ్బుతో కూడా ఏం పని లేదండి. కొంతమంది సన్యాసులే కాదు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసేవాళ్ళు కూడా ఇలా ఉంటారండి. వాడు బ్రహ్మచారులు, వాళ్ళ దృష్టి డబ్బు మీద ఉండదు, గొప్ప త్యాగం. వాళ్ళు బ్రహ్మచారులు, చెప్పిందంతా ఇదే, భోగాలక్కర్లేదు, ఏ పెద్ద యోగాలు కోరుకోరు, దేశానికి సేవ చేయడమో దైవానికి సేవ చేయడమో ముఖ్యంగా భావిస్తారు. కానీ వాళ్ళకు కూడా శంకరాచార్య చెబుతున్న సలహా ఏమిటంటే, చాలామందికి ఉండే సందేహం తీరిపోతుంది. నేను ఏమీ భోగాలు కోరుకోనండి, మామూలుగా బతుకుతానండి, నేను ఏదో సమాజానికి సేవ చేస్తూ ఉంటానండి, నేను ఎవరికి హాని చేయలేదు, కానీ నాకు దేవుడు అంటే నమ్మకం లేదండి, కుదరదు అక్కడ. అది కూడా ఉండాల్సిందే. అందుకోసమే ఈ శ్లోకం, నా భోగో నా యోగో నా కాంతాసుఖే నైవ విత్తేషు చిత్తం మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం. అప్పుడు కూడా నువ్వెంత సేవ చేసినా, దేశ సేవ చేసినా, సమాజ సేవ చేసినా, నీ మనస్సు భగవంతుడి మీద లగ్నం కాకపోతే సాత్విక అహంకారం ప్రవేశిస్తుంది. మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే, భగవద్భక్తి నిజంగా లేదు. అన్ని సంస్థల్లో చేరడం, సేవ చేయడంలో కొంతమందికి స్వార్థం ఉంటుంది. ఇందులో చేరితే అందులో చేరచ్చు, అందులో చేరితే నాకేదో వస్తుంది, ఆ ఏదో వచ్చేది రాకపోతే వెంటనే వీడు అసలు తత్వం బయటపడుతుంది. పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ చేసినప్పుడు చూడండి, ఇంతకాలం బట్టి జెండా పట్టుకుని నాకేమి ఇచ్చారు, జెండా పట్టుకొని ఇచ్చారు చాలు, ఇంకెందుకు, జెండా పట్టుకొని ఇచ్చారుగా, జెండా పట్టుకున్నది ఎందుకంటే ఏదో ఇవ్వడానికి అన్నమాట. అర్థమైపోయింది కదా పార్టీలో ఎందుకు చేరాడు. అదే పార్టీలో ఇంకొకరికి టిక్కెట్ ఇస్తే వీడు గొడవ పెట్టేస్తాడు. మళ్ళీ మేమిద్దరం పార్టీ నాయకుడి కోసమైతే నోరు మూసుకోరాదా, గొడవ ఎందుకు పెడుతున్నావు, లేదు, స్వార్థం. అంచేతను మంచి క్రమశిక్షణ కలిగిన సంస్థల్లో కూడా రాజకీయాల్లో చేరేసరికి, ముఖ్యమంత్రులు అయ్యేసరికి వాళ్ళ దగ్గర అవినీతి కుంభకోణాలు ఎందుకు బయటపడుతున్నాయి అంటే ఈ కారణంగా శంకరాచార్య మాత్రమే పట్టుకోగలిగారు, ఇంకోటి పట్టుకోలేడు, ఆయనకేం మొహమాటం లేదు, చెప్పేశాడు ఆయన. మీరు ఎంత గొప్ప భక్తి కలిగినా, ఎంత గొప్ప దేశ సేవ అన్నా, స్వచ్ఛందంగా సేవ చేయి, ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. లోపలేముంది. సమాజం మొత్తం దైవస్వరూపంగా భావించేస్తే మీకు ఏ పదవి రాకపోయినా, ఏ పీఠం రాకపోయినా అలాగే చేస్తారు. మరి కొంతమంది ఇలా ఎందుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళకి తేడా అదే. ఆ గురుతత్వం, భగవతత్వం వారికి అర్థమైంది, వీరికి అర్థం కాలేదు, అంతే తేడా. ఆ అర్థం అయితేనే మనం సుఖంగా ఉంటాం ఎప్పుడైనా.